ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలతో హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. కోల్బెల్ట్ సింగరేణి ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పర్వదిన వేడుకలు. మందమరిలో ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల మాతా శిశు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం. బాలింతకు చేసిన ఆపరేషన్ ఫెయిల్. నడుము నుండి కాళ్ల వరకు స్పర్శ కోల్పోయిన బాలింత. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మంచిర్యాలలో బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈద్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ముస్లింలకు రెండవ పెద్ద పండుగ అని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మత పెద్దలు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ ఉప్పలయ్య, పట్టణ అధ్యక్షుడు నరేష్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, కౌన్సిలర్లు బానేష్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. सबसे पहले आप तमामी आलम इस्लाम को ईद उल अज़हा की ढेर सारी मुबारकबाद पेश करता हूँ। अल्लाह तबारक व तआला ने तमाम मुसलमानों के लिए मुबारक दिन ईद उल अज़हा का ये खुशी का दिन दिया है, जिसमें इस दिन में तमाम ईदगाहों से तमाम मुसलमानों ने इस्लाम ये पैगाम लोगों को देते हैं, खुलूस का, प्यार का, मोहब्बत का, मसावात का, हर एक के बराबरी का, अमन का, शांति का पैगाम हमारे ईदगाहों से तमाम उलमाए किराम देते हैं। इसलिए कि ये बकरा ईद है, जहाँ पर किसी की अगर दिल टूटा हो तो वहाँ पर हम सभी हजरात इस बात का पैगाम देते हैं। एक दूसरे के दिलों के जुड़ने का नाम बकरा ईद है, एक दूसरे से प्यार और मोहब्बत का नाम बकरा ईद है। ऐसा नहीं कि खाली मुसलमान के लिए, बल्कि तमाम धर्म के, तमाम मज़ाहिब के लोगों के लिए हम ये पैगाम देते हैं कि इत्तेफाक और मोहब्बत का। इसलिए कि हमारे ये मुल्क हिंदुस्तान, जिसको सोने का चिड़िया कहा गया है, इस मुल्क हिंदुस्तान की खुसूसी इम्तियाज़ है कि इस मुल्क में हम और आप जो रहते हैं कि यहाँ हिंदू, मुस्लिम, सिख, ईसाई सब आपस में मिलजुल कर रहते हैं। इसलिए कि हमारे अकाबिर उलमाए किराम, जैसा कि डॉक्टर अल्लामा इकबाल ने कहा था, सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं इसके ये गुलसिता हमारा। हमारा मुल्क आबाद रहे, हमारा मुल्क शाद रहे, हमारा मुल्क हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान की आवाम जिंदाबाद, हिंदुस्तान की मुसलमान जिंदाबाद। अल्लाह तबारक व तआला के करोड़ों एहसान है कि हमारे इस मुल्क में हम और आप रहते हैं, यहाँ की धरती से मोहब्बत करते हैं, क्योंकि हदीस पाक में नबी पाक ने फरमाया है, अपने मुल्क से मोहब्बत करना यह ईमान का हिस्सा है। इसलिए हम इस मुल्क हिंदुस्तान से मोहब्बत करते हैं। इस मुबारक दिन बकर ईद के, इस मुबारक ईद के मौके पर हम और आप आलम इस्लाम को ये पैगाम पहुँचाते हैं कि पूरे मुल्क में हर धर्म के लोग अमन और शांति के साथ मिलजुल कर भाईचारे ఈ బక్రీద్కి ఒక ప్రాధాన్యత, ప్రత్యేకత ఉంది. ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఇతరులపై ఉన్న ఒక ప్రేమ, అందరితో కలిసిమెలిసి ఉండే దిశగా, అందులో ముఖ్యంగా బక్రీద్ ఉద్దేశం వల్ల తాను సంపాదించిన సంపాదనలో కొంత పేదలకు పెట్టే దిశగా ఈరోజు కడుపు నిండా భోజనం చేయాలని ఉన్న ముస్లిం సోదరులు కొంతమంది ఆప్తుల్ని, బంధుమిత్రుల్ని పిలుచుకొని వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టడం ఒక మంచి ఒక పద్ధతి అని మరి బక్రీద్లో చాలా మటుకు ఎంతోమంది తనకున్న ఆస్తిని, తనకున్న సంపద కొంతమందికి ఇచ్చే దిశగా, కడుపు నిండా భోజనం పెట్టే దిశగా ఆ ఉద్దేశంతో ఉన్న బక్రీద్. మరి ఈ సందర్భంలో బక్రీద్ శుభాకాంక్షలు చెప్తూ మనమంతా అన్నదమ్ములాగా ఉండే దిశగా, హిందూ ముస్లిం బాయ్ అనే దిశగా మనమంతా కలిసిమెలిసి పట్టిన ముస్లిం సోదరులు, సోదరులకు అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఈరోజు మరి ముస్లిం సోదరులు జరుపుకుంటున్న బక్రీద్ పండుగ మరి భగవంతుడు ఇచ్చిన ఆదేశానుసారము పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు పండుగ విశేషం ఏంటంటే
మనం సోదర భావం పెంపొందించుకోవాలని, పక్కవారితో బాగుండాలని, మంచి జీవితం గడపాలని, అలాగే భగవంతుడికి ఒక కోరిక ఉంటుంది. భగవంతుడికి ఏమిటంటే మనం అతిగా ఇష్టపడేది ఏదైనా ఉంటే దాన్ని ఈరోజు మనం త్యాగం చేయడం అనేదే కుర్బానీ. ఆ విధంగా మరి అల్లా ఆ రోజు ఆదేశించడం వల్ల ఈ పండుగ అనేది జరుగుతుంది, ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ పండుగ శుభాకాంక్షలు ముస్లిం సోదరులందరికీ తెలియజేసి నస్పూర్ మున్సిపాలిటీలో బక్రీద్ పర్వదిన వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా మున్సిపల్ పరిధిలోని శ్రీరాంపూర్, కృష్ణ కాలనీ, విలేజ్ నస్పూర్, ఫ్లెడ్ కాలనీ, ఆర్కే5 కాలనీ, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో గల ఈద్గాల వద్దకు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మత పెద్దలు మతపరమైన సందేశాలు ఇచ్చారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. బక్రీద్ సందర్భంగా స్థానిక సిఐలు ఆకుల అశోక్, మోహన్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ సిసిసి నస్పూర్ ఎస్ఐలు రవికుమార్, సంతోష్లు ఈద్గాల వద్దకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఈ ప్రాంతాల్లోని పలు ఈద్గాలను మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ సందర్శించారు. పోలీసులకు సూచనలు చేశారు. ప్రత్యేక ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులు కుర్బానీ కార్యక్రమాన్ని చేపట్టారు. సిసిసి జామే మసీద్ ఈద్గా వద్ద సదర్ మహ్మద్ మౌలానా, ఆర్కే5 గన్ మేనేజర్ అబ్దుల్ కదీర్లకు పలువురు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాగా లక్షర్పేట మున్సిపాలిటీ పరిధిలో బక్రీద్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని గుణాల కన్నా దాన గుణమే ఉత్తమమైనదని బక్రీద్ సారాంశమని అన్నారు. ఇస్లాంలో త్యాగం, దాన గుణాలకు ప్రత్యేకమైన స్థానం ఉందని, సమాజంలో అందరికీ సమాన భావన పెంపొందేందుకు పండుగ దోహదపడుతుందని అన్నారు. ప్రార్థనలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. అందమరిలో బక్రీద్ వేడుకలను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్థానిక సిఆర్ క్లబ్ సమీపంలోని ఈద్గా వద్ద ఉదయం ముస్లింలు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఈద్గా వద్దకు చేరుకొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లా ఆశీర్వాదంతో చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలతో పాటు సీనియర్ జర్నలిస్టు ఎండి మునీర్, కాంగ్రెస్ నాయకులు సుదర్శన్, ఎండి జావేద్ ఖాన్, ఎండి ఇసాక్, ఎండి పాషా, బండి సదానందం తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరుల బక్రీదు, ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఈదుల్ అదా ముబారక్ చెప్తూ ఈరోజు చాలా విశిష్టమైన రోజు ముస్లిం సోదరులు. అల్లా ఏదైతే చెప్పినారో మొహమ్మద్ ప్రాఫిట్ గారు, బీద ప్రజలకు ఏది చేసినా కానీ బీద ప్రజలకు కూడా ఆదుకోవాలని ఏదైతే ఖురాన్లో చెప్పినారో, ఈరోజు బక్రీద్ రోజు బీద ప్రజలకు ఆదుకునే ఒక అవకాశం ఈ బక్రీద్ కల్పిస్తుంది. అందరూ కూడా నేర్చుకోవాలి. ఎట్లా మన సంపాదనలో ఒక వాటా ప్రజల కోసం అంకితం చేసి ప్రజలు బాగుండాలని చెప్పి అందరూ కూడా ఈ బక్రీద్ ద్వారా మనం నేర్చుకునే అవసరం ఉన్నది. ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఈ రోజున వారికి శుభాకాంక్షలు చెప్తూ ఎల్లకాలం ఇట్లానే ప్రజలకు, బీద ప్రజలకు ఆదుకోవడము, ప్రజలతోని మంచిగా ఉండి కష్టకాలంలో వాళ్ళతో ఉండాలని చెప్పి ఏదైతే ఖురాన్ మనకు నేర్పిస్తుందో అందరూ కూడా దాన్ని పాటించాలని. అలాగే కేతన్పల్లి మున్సిపాలిటీలో బక్రీద్ వేడుకలను ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పాత పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఈద్గా వద్ద ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థన చేశారు. ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాయ్ భలై చేసుకున్నారు. ఈ సందర్భంగా బిలాల్ మజీద్, హఫీజ్, అబ్దుల్ అజీజ్,
మదీనా మజీద్ ఇమాం అక్బర్ అలీ, మత పెద్దలు అక్బర్ అలీ, యాకూబ్ అలీ, డాక్టర్ సలీం మాట్లాడుతూ త్యాగానికి ప్రతిరూపమైన బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని ప్రతి ఒక్కరూ సోదరభావంతో కలిసిమెలిసి పండుగను జరుపుకోవాలని సూచించారు. మహమ్మద్ ప్రవక్త సూచించిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఇరుగు పొరుగు వారితో సత్య సంబంధాలను కలిగి ఉండాలని సూచించారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి భగత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి కబ్రస్థాన్ ప్రహారీ గోడ నిర్మాణానికి 15 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు, అలాగే షాదీఖానా నిర్మాణానికి కృషి చేసినని మాట ఇచ్చినందుకు ముస్లిం సోదరులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, గోప్ రాజం, సత్యపాల్, కౌన్సిలర్ పోగుల మల్లయ్య పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ అజహా, బక్రీద్, ఈద్ ముబారక్. ఈరోజు త్యాగానికి మారుపేరు ఈ బక్రీద్. ఈ మాసంలో మక్కా వెళ్ళి హజ్ యాత్రలు కూడా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మన ఈరోజు మా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం లేక ముసలితనంలో పుట్టినటువంటి కొడుకును భగవంతుడు అల్లా జబా చేయమని చెప్పి ఆదేశించగా అతనిని తీసుకొని గుట్టల మీదకి వెళుతుండగా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కొడుకుతో చెప్పాడు, నిన్ను భగవంతుడు బలి ఇయ్యమనడు, కుర్బానీ చేయమనడు అంటే సంతోషంగా దానికి భగవంతుని ఆదేశానుసారంగా నేను కూడా వస్తా, మీతోటి నాకు ఇంటి వద్ద ఎందుకు చెప్పలే, మా తల్లి గారి కూడా చెప్పి నేను వచ్చేవాడిని కదా అని చెప్పి త్యాగాని కోసం త్యాగించడానికి ముందుకు వచ్చేటువంటి రోజు. కాబట్టి ఈరోజు అందరూ కూడా మా ముస్లిం సోదరులు ఉండగా ఈరోజు బక్రీద్ పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా భగవంతుడు ప్రపంచాన్ని శాంతి నెలకొల్పాలని, ఇక్కడ ప్రజలంతా భారతలో ఉన్నటువంటి మన లౌకిక రాజ్యం ఏదైతే ఉందో మత సామరస్యాన్ని కాపాడుతూ హిందూ ముస్లింలందరూ కలిసిమెలిసి జీవనం కొనసాగించే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ మరి ఒకసారి బక్రీద్, ఈద్ ఉల్ అజహా. సభ్యులందరి తరపు నుంచి ఈరోజు రామకృష్ణాపూర్ ఈద్గాలో ఈద్ ఉల్ అజహా బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఏదైతే ప్రార్థనలు చేశామో ఆ ప్రార్థనలన్నీ సఫలీకృతం కావాలని, ఇస్లాం మతం అంటేనే శాంతికి నిదర్శనం, త్యాగానికి నిదర్శనం, మంచికి నిదర్శనం. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్న ముస్లింలందరూ హజ్ యాత్ర నిర్వహించుకుంటున్నారు. వాళ్ళందరి హజ్ యాత్ర సుఖశాంతులతో పూర్తవ్వాలని అల్లాని వేడుకుంటూ, అదేవిధంగా ప్రపంచ దేశాలైనటువంటి మనం ఎన్నో దేశాల్లో ముస్లిం సమాజం ఉంది. ఇవాళ ఇజ్రాయిల్ పాలస్తీనాలో జరుగుతున్న దాడులు కూడా అతి త్వరలో ముగించి అక్కడ కూడా శాంతియుత వాతావరణం నెలకొల్పాలని దేవుణ్ణి అల్లాని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇస్లాం మతం అంటేనే శాంతికి త్యాగానికి నిదర్శనం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త గారు చెప్పిన విధంగా మనం అందరం ఏ భూమి మీదే పుట్టామో ఆ భూమిలో నివసిస్తున్నామో అక్కడ ఆ భూమికి మనం రుణపడి ఉంటాం, ఆ దేశానికి రుణపడి ఉంటాం. ఆ దేశంలో మంచి కోసం, మార్పు కోసం సో ఈ లౌకిక రాజ్యంలో భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనందరి బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా మన ఇంటి పక్కన నివసించే వాళ్ళు, మన రామకృష్ణాపూర్లో నివసించే వాళ్ళు, దేశంలో నివసించే వాళ్ళందరి కోసం మంచి కోసం ఇవాళ మనం ఈద్గాలో ప్రార్థనలు చేయడం జరిగింది. ఆ ప్రార్థనల ద్వారా అల్లాకు చేరి మనమందరం సుఖశాంతులతో ఉండాలని, ఈ లౌకిక రాజ్యంలో మనకు కుల మతాలకు అతీతంగా విభిన్న రాష్ట్రాలు, విభిన్న మతాలు, విభిన్న కులాలు మనమందరం కలిస్తేనే భారతదేశం. ఇటువంటి మంచి భారతదేశంలో మనకు జన్మనిచ్చిన అల్లాహ్ తాలాని మళ్ళొకసారి స్మరించుకుంటూ ఇటువంటి మంచి ప్రార్థనలు చేసి రాబోయే రోజుల్లో భారతదేశం మిగతా దేశాలకి ఆదర్శవంతంగా శాంతియుత మార్గంలో ఇస్లాం మతాన్ని ఫాలో చేస్తూ మా ముస్లిం సోదరులందరూ ఇవాళ ఏదైతే త్యాగానికి ప్రతీకగా ఇవాళ మనం బలిదానం ఇస్తున్నామో, త్యాగం చేస్తున్నామో, ఇదే విధంగా బీదవాళ్ళు ఎంతైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం సంపాదించిన డబ్బులు మనం వాళ్లకు చేరవేసినట్టయితే మన సంపదకు మంచి జరుగుద్దని అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ మంచిని తీసుకొని రాబోయే రోజుల్లో రామకృష్ణాపూర్లో నివసించే ప్రతి ఒక్కళ్లకు రామకృష్ణాపూర్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మా ముస్లిం సమస్యల్ని ఎప్పుడు కూడా మమ్మల్ని ఓటు బ్యాంకు కిందనే చూస్తున్నారు. మమ్మల్ని ఏది కావాలన్నా కానీ మాకు ఇవ్వడం లేదు. గత 30-35 సంవత్సరాల నుంచి రామకృష్ణాపూర్లో మేము ఒక షాదీఖానా కోసం
ప్రతి ఎమ్మెల్యేని విన్నవించుకుంటున్నాం. కానీ ఇంతవరకు చాలా చోట్ల షాదీఖానాలు నిర్మించడం జరిగింది. వక్ఫ్ బోర్డు ద్వారా కానివ్వండి, ఎమ్మెల్యే నిధులతో కానివ్వండి, ఎంపీ నిధులతో కానివ్వండి, మాకు ఒక షాదీఖానా చాలా అవసరం ఉంది. కాబట్టి ఈ మీడియా మిత్రుల ద్వారా మా ముస్లిం సోదరులందరి తరపు నుంచి ఒక షాదీఖానా కావాలి. మా ఖబ్రాస్థాన్లకు రక్షణ లేకుండా పోతుంది. అదేవిధంగా ఈ డబుల్ బెడ్రూమ్ మధ్యలో ఉన్న ఈ ఈద్గాకు కాంపౌండ్ వాల్ కావాలని పోయినసారి ఈదుల్ ఫితర్ నమాజ్లో వచ్చినటువంటి ఎమ్మెల్యే వివేక్ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ఈ సమస్యల్ని తీర్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముస్లిం సోదరులకు ముందుగా చేదోడు వాదోడుగా ఉంటుందని, అదేవిధంగా ఇస్లాం మతంలో మన మసీదుల్లో ఇమామ్ అండ్ మౌజంలకు చంద్రబాబు నాయుడు గారు అక్కడ 10,000, 12,000 వాళ్ళకు హానోరియం జీతభత్యాలను పెంచడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మౌజం ఇమాంలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ప్రకటించారో ఇక్కడ కూడా అదే విధంగా ప్రకటించాలని ఈ సందర్భంగా వాళ్లకు విన్నవించుకుంటూ సెలవు. కాగా మాజీ జెడ్పీటీసీ క్యాతన్పల్లి మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు యాకూబ్ అలీ నివాసంలో బక్రీద్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ నాయకులు యాకూబ్ అలీకి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు పల్లెరాజు, రఘునాథ్ రెడ్డి, గోపతి రాజయ్య, సత్యపాల్, రాజేష్, దినేష్, సతీష్ పాల్గొన్నారు. మాజీ జడ్పీటీసీ యాకూబ్ అలీ ఇంటి దగ్గర బక్రీద్ శుభాకాంక్షలు తెలియడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి మరి కౌన్సిలర్లు అందరూ కలిసి చెప్పడానికి విషయం చేయడానికి రావడం జరిగింది. ఇదే విధంగా ముస్లింలు అందరూ మరియు హిందువులు అందరూ కలిసి ఉండాలని అందరికీ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తుంది. కాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బక్రీద్ పండుగ వేడుకలు ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఈద్గా సమీపంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కుర్బానీ జరిపే సమయంలో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఏసీపీ వెంకటేశ్వరరావు సూచించారు. పండుగ నేపథ్యంలో ఈద్గా మరియు మసీదుల వద్ద ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. సోదరులందరికీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పీస్ఫుల్గా బక్రీద్ పండుగ జరుపుకోవడం. తర్వాత మిగతా విషయాల్లో కూడా అన్ని విషయాల్లో పోలీస్ నిబంధనలు పాటిస్తూ మిగతా విషయాల్లో కూడా అందరూ కూడా సుఖశాంతంతో ప్రశాంతంగా నెక్స్ట్ ఇయర్ బక్రీద్ పండుగ వరకు అల్లా మనల్ని దీవించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా మాతా శిశు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలింత 2 కాళ్లకు స్పర్శ లేకుండా పోయింది. డెలివరీ కోసం వచ్చిన మహిళకు చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయింది. దీంతో ఆపరేషన్ అనంతరం ఆమె నడుము భాగం నుండి కాళ్ళ భాగం వరకు స్పర్శ కోల్పోయింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు హాస్పిటల్లో డెలివరీ కోసం బెల్లంపల్లిలో నివాసం ఉంటున్న గంగకు ఆపరేషన్ చేసి వారం రోజులు గడిచిన ఆమెకు నడుము నుంచి కాళ్ళ భాగం వరకు ఎలాంటి స్పర్శ లేదని బయట స్కానింగ్ చేసుకోమని మాతా శిశు డాక్టర్లు చెప్పగా వెంటనే ఆమెను తీసుకొని వెళ్ళి స్కానింగ్ చేయించినాక ఆమెకు ఆపరేషన్ టైంలోనే మిస్టేక్ జరిగిందని స్కానింగ్ డాక్టర్లు చెప్పడంతో మాతా శిశు హాస్పిటల్లో వారి తరపున కుటుంబీకులు గొడవకు దిగారు. ఈ విషయం తెలుసుకొని వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఏం జరిగిందో వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటికైనా డాక్టర్లు వైద్యం చేయించుకునే వాళ్లకు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వాలని, ఇలా చేస్తే ఎలా అని మేము డబ్బులు లేకనే గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకుంటున్నామని, ఇలా చేస్తారని మాకు తెలియదు, వెంటనే మాకు న్యాయం జరిగేలా చూడాలని వారి తరపున బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవునూరి శేఖర్ యొక్క మరి భార్య అయినటువంటి గంగను మరి హాస్పిటల్కి మరి డెలివరీ రీత్యా తీసుకురావడం జరిగింది. మరి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సీజరియన్ చేసినటువంటి డాక్టర్లు మరి ఆ సీజరియన్ చేసిరు కానీ సీజరియన్ చేసిన తర్వాత మరి నడుము లేవకపోవడము,
ఆ తర్వాత చచ్చుపడిపోవడం అనేటువంటి మరి సంఘటన జరిగింది. ఈ సంఘటనను మరి ఎందుకు జరిగింది, ఏంది అసలు ఈ రకంగా ఎందుకు అవుతుంది అనేది మరి ఈ పేషెంట్లు అడిగినప్పుడు మరి డాక్టర్లు ఏమన్నారంటే మీరు బయట పోయి చూపించండి, అసలు ఏం ప్రాబ్లమో చూడండి అని చెప్పేస్తే వారు బయటికి వెళ్ళి మరి స్కానింగ్ని తీయడం జరిగింది. మరి స్కానింగ్ తీసిన తర్వాత వాళ్ళు మరి చెప్పింది ఏంటంటే ఆపరేషన్ చేసినప్పుడు ఆ ఆపరేషన్లో జరిగినటువంటి లోపం వల్లనే ఈ రకంగా జరిగిందని వాళ్ళు ఆ విషయం తెలపడం జరిగిందట. మరి ఆ విషయం మీద ఈ రోజు మేము ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లను అడిగినప్పుడు ఎలాంటి సమాధానం చెప్పకుండా మరి 100కి డయల్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ప్రొటెక్షన్ని పిలిపించడం జరిగింది. అదేవిధంగా 108ని పిలిపించి మరి అంబులెన్స్ కూడా సిద్ధం చేయడం జరిగింది. అదే మరి వీళ్ళు గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పేసి మరి హాస్పిటల్ వాళ్ళు చెప్తే మరి మేము ఏ రకంగా వెళ్ళడం అంటే మాకేం తెలియదమ్మా, మీరే వెళ్ళిపోవాలంటే మా దగ్గర ఒక చిల్లి గవ్వలేదు, మేము ఏ రకంగా వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు ఆవేదన చేస్తూ ఉంటే మరి ఇప్పటి వరకు కూడా ఏ డాక్టర్ కానీ ఏ హయ్యర్ అథారిటీ కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మరి వాళ్ళకి ఏం తెలియనటువంటి పరిస్థితుల లోపల పేషెంట్లను ఐసీయూ వేసేసి మరి వాళ్ళకి ఏమి చెప్పకుండా మాకు నిమ్మకి నీరెత్తినట్టు మాకేమి తెలియనటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు రెక్కాడితే డొక్కాడేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ పేషెంట్ని మరి జరిగినటువంటి తప్పిదాన్ని మరి ఏదో జరిగినటువంటి తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు బయటికి పంపిస్తున్నారు. కాబట్టి ఆ రకంగా అదేవిధంగా హాస్పిటల్లో చూసినట్లయితే ఏ మూల చూసినా శానిటేషన్ కరెక్ట్ లేదు, ఏ మూల చూసినా కూడా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేక బయట పోయి 3 రూపాయలు పెట్టి 5 రూపాయలు పెట్టి మరి వాటర్ని కొనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇక్కడ ఈ జరిగేటటువంటి నిర్లక్ష్యం మీద ఎవరైతే హయ్యర్ అథారిటీస్ ప్రభుత్వము మరి దృష్టి పెట్టి ఈ హాస్పిటల్ని ఇక్కడ ఉన్నటువంటి శానిటైజర్ కావచ్చు, తర్వాత వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, దీని మీద శ్రద్ధ పెట్టి ఈ హాస్పిటల్ని ఇట్లా ఇంకొకసారి ఈ సంఘటన జరగకుండా చూడాలి. అదేవిధంగా బాధితులైనటువంటి వీళ్ళను మరి తగిన న్యాయం జరగాలి. మరి మంచి హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో వీళ్ళని జాయిన్ చేసి మంచి చికిత్స అందించాలని చెప్పేసి ఈ శివలాల్ సేన మరి లంబాడ సంఘం తరఫున జిల్లా అధ్యక్షులుగా గుణవత్ మల్లేష్ నాయక్ ఈ నెల 9వ తారీఖు నాడు ఇప్పగంగా మన బెల్లంపల్లి వాస్తవ్యాలు మా చెల్ల బెల్లంపల్లికి ఇచ్చినాం. ఈ నెల 9వ తారీఖు నాడు డెలివరీ అయింది. ఆపరేషన్ అయింది, పెద్ద ఆపరేషన్ అయింది. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చినాం. వాళ్ళు బాగా పేదవాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వస్తే ఇక్కడ వాళ్ళు ఏం చేసారు, హాస్పిటల్ చేసారు, మన సిజేరియన్ చేశారు, అంటే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఒక్క రోజు తర్వాత ఆమెకు కాళ్ళు చేతులు పని చేయకుండా పూర్తిగా పడిపోయినట్టే స్థాయికి అయినాయి. స్పర్శ కోల్పోయింది. స్పర్శ కోల్పోయిన తర్వాత హాస్పిటల్కి హాస్పిటల్ అని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకపోతే ఇవాళ తెలిసే విషయం ఏంటంటే ఆమెకు ఆపరేషన్ జరిగేటప్పుడు ఒక నడుము నుంచి మోకాళ్ళ వరకు వెళ్ళే ఒక నరం ఏదైతే ఉన్నదో ఇక్కడ వాళ్ళు కట్ చేసారు. ఆ టైంలో ఆ నరం దెబ్బతిన్నది, అది జరిగిపోయిన తర్వాత ఇవ స్పర్శ లేకుండా అయింది అన్నట్టు. ఆమెకు స్పర్శ లేకుండా అయితే ఇవాళ హాస్పిటల్ తీసుకుపోతే మేమేం చేయలేదు, మాకేం సంబంధం లేదని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు చెప్తారు. ఇటువంటి నిర్లక్ష్యం వ్యవహరించే గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కాస్త శ్రద్ధ వహించాలి. పేదవాళ్ళు వస్తారు, ఏం లేని వాళ్ళు వస్తారు, అట్లాంటి వాళ్ళ దగ్గర కొంచెం శ్రద్ధ వహించి ఇట్లా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పేషెంట్ని అన్నయ్య అవుతా ఎవరు చేసి పెట్టాలి, నేను పూటకు లేని దాన్ని ఇంతమంది ఇప్పుడు తల 10 రూపాయలు అయితే నా బిడ్డ మంచిగా అవుతుందని అడగాల, 10 5 అయితే మంచిగా అవుతుందని అడగాల. ఏమి లేకున్నా కానీ 25 రూపాయలు హాస్పిటల్ మీద దనసరిస్తే నాకు ఈ గాసారం కుప్ప చేసిండ్రు. నిన్న గిది వరకు మంచిరాల పోయి ఆ కానింగులు తీసుకురమ్మా అంటే 10 రూపాయలు లేవు, నేను ఎట్లా పోవాలని తెల్లారేదాకా నేను ఫోన్ల ద్వారా ఆ 10,000 20,000 రూపాయలను జమ చేసుకొని ఇప్పుడు పోతే పోయి రాజ్యాంగం బయట పడ్డది. ఇప్పుడు కుట్లేడు పేషెంట్లు నేను ఏ ప్రైవేట్లో తీసుకొని పోవాలి, నా దగ్గర లేకనే ఇళ్ళకి అత్తి మంచిగా ఉండంగా అదే ముక్క మంచిగా లేక నేను చెయ్యను అనేది ఉంటే మంచిగా లేకపోతే మీరు ఆపరేషన్ చేసుకోగలుగుతారా? అవస్తున్నప్పుడు ఏ డాక్టర్ కూడా పట్టడు, దగ్గు వచ్చిన ఆపరేషన్ చెయ్యడు, తుమ్ము వచ్చిన ఆపరేషన్ చెయ్యడు, మంచిగా ఉన్న పేషెంట్ ని బట్టి ఆపరేషన్ చేస్తాడు. దాన్ని అంటే ఆపరేషన్ చేసి ఈ రకంగా చేసి తయారు చేసిండు. నీకేమైంది మంచిగానే ఉన్నామంటే ఒక తలకాయ కనబడుతుంది నా బిడ్డకు, ఇట్లా పడి మొత్తమే లేదు, నడుగు నువ్వు నడిపిస్తేనే మంచిగా అవుతుందమ్మా, నువ్వు తినిపిస్తేనే మంచిగా అవుతుందమ్మా, మేము మందులు పెడతలేమా, ఇది కాదా ట్రీట్మెంట్ నడుపుతలేమా అంటే ఇద్దరం మనుషులు నడుమును బట్టి గిట్లా ఏళ్ళను కాళ్ళను గుంజుగా పోయి జొర్రకుండా గమల కాడ బాత్రూమ్ పోయించుకొని మర్ర తీసుకొచ్చి బెడ్ నేనైతే నువ్వు కురుపని చూస్తాను అమ్మ, ఇంకెన్ని రోజులు వండబెడతావు నీ బిడ్డను?
మా డాక్టర్ నిన్న పొద్దుగాల వచ్చి చూసి ఇట్లెందుకు చేస్తున్నారు, ఇది ఏది వల్ల జరిగిందో మరి కొంత మేడాలకు చెప్పిర్రా మీలంటే మేము రోజు ఆపులు వస్తాయి 3 రోజుల కాడికి వెళ్ళి ఆపులు వస్తాను లేపి దింపులేస్తానమ్మా 3 రోజులకు బెడ్ దించారు. బెడ్ దించిన వాళ్ళు కొంచెం అట్లా ఇట్లా 2 చుట్టూ తిరిగి వచ్చింది. తెల్లారి దాకా పండుకున్నది. కథం తెల్లారంగా ఆపులు ఎక్కినాయి. ఆపులు వస్తాయి మేడం, ఆపులు వస్తాయి మేడం. నేటి తరం మహిళలు వీరనారి చాకలి ఐలమ్మ పౌరుషాన్ని కలిగి ఉండాలని క్యాతన్పల్లి మున్సిపాలిటీ రజక సంఘం గౌరవ అధ్యక్షుడు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షుడు నడికోట తిరుపతి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని బీజన్ లెనిన్ నగర్లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని రజక సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అలపెరగని పోరాటం చేసి ఎందరో వీరనారులకు స్ఫూర్తిగా నిలిచిన మహానాయకురాలని వారు కొనియాడారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని చెప్పి కూడా మా అన్ని కులవృత్తి సంఘాలు బీసీ సంఘాల నుంచి కూడా మేము కోరుతా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు పోదాం. ఆ అణగారిన వర్గాల హక్కులంటే ఐలమ్మ ముందుకు వస్తుంది, ఆవిడ స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కోరుతూ, ఇలా రజకులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు రుణాలు రావడం లేదు, ఫెడరేషన్ ఉంది, బడ్జెట్ లేదు, ఇలా రక్షణ లేదు, వాళ్ళకు చట్టం కావాలి. ఇట్లా రజకుల ఒక హక్కుల కోసం కూడా మేము పాటుపడతా ఉన్నాం. ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఇలా రజక సంఘాలు అందరూ కూడా ఏకమై ఇలా ఐలమ్మను నెలకొల్పినందుకు మరొకసారి వాళ్ళందరూ కూడా మా రాష్ట్ర కమిటీ పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కరిస్తూ ముగిస్తా ఉన్నాను. విగ్రహం ఆవిష్కరణ అతి వైభవంగా చేయడం జరిగింది. అలాగే మాకు ముందుకు వచ్చి ఏ రోజు ఎవరు మమ్మలను మా కుల సంఘాన్ని పట్టించుకునే నాదులు లేకుండా ఉండడం జరిగింది. ఇక్కడ రామకృష్ణపూర్ నందు మా గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మన్న గారు ఎన్నో సేవల భాగంగా మాకు ఎన్నో సేవలు చేసుకుంటూ చాలా సార్లు ఎన్నో సేవలు చేయడం జరుగుతుంది. మేము అతనికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని మా రజక సంఘం తరఫున కోరడం జరుగుతుంది. అలాగే రజక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథులుగా చాలామంది హాజరు కావడం జరిగింది. ఈ యొక్క చాలామంది హాజరైనందుకు, ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన బక్రీద్ సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న మైనార్టీ సోదరులకు, వికారాబాద్ జిల్లాలో ఉన్న మైనార్టీ సోదరులకు, తెలంగాణలో ఉన్న మైనార్టీ సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ బక్రీద్ అందరికీ మంచి జరగాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. కోల్బెల్ట్ సింగరేణి ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పర్వదిన వేడుకలు. మందమరిలో ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల మాతా శిశు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం. బాలింతకు చేసిన ఆపరేషన్ ఫెయిల్. నడుము నుండి కాళ్ళ వరకు స్పర్శ కోల్పోయిన బాలింత. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.